హైదరాబాద్ లోని ఖాజాగూడ భగీరథమ్మ చెరువును కబ్జా చేస్తున్న అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. డెబ్రిస్ వేసి జేసీబీలతో చదును చేసే ప్రయత్నం చేయగా హైడ్రా అధికారులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, గ్రేటర్ లో చెరువుల ఆక్రమణల మీద హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. అందులో భాగంగానే ఖాజాగూడ భగీరథమ్మ చెరువు ఆక్రమణదారుల మీద హైడ్రా సీరియస్ అయింది. సో అందులో భాగంగానే ఏదైతే డిబ్రిజ్ ని పోసి రాత్రికి రాత్రే ఆ చెరువును ఆక్రమిస్తున్నటువంటి నలుగురి మీద హైడ్రా అధికారులు రాయదుర్గం పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ నలుగురి మీద ఇప్పటికే కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. భగీరథమ్మ చెరువు మొత్తం కూడా దాదాపు 37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి భగీరథమ్మ చెరువు పూర్తిగా కాలక్రమేణా ఆక్రమణలకు గురైనటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము ఏదైతే ఖాజాగూడ భగీరథమ్మ చెరువు దగ్గర ఉన్నాము. సో ఇక్కడ మనం ఒకసారి ఆ పరిస్థితి కూడా చూడొచ్చు. ఏదైతే మొత్తం కూడా 37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువు దాదాపు 17 ఎకరాలు ఆక్రమణలకు గురైంది. ఆఖరికి కేవలం 20 ఎకరాలు మాత్రమే మిగిలినటువంటి పరిస్థితి. సో ఈ చెరువులో కూడా ఇటీవల కాలంలో కొంతమంది రాత్రికి రాత్రి ఆ డిబ్రిజ్ ని ఏదైతే ఇల్లు కూలగొట్టిన తర్వాత వచ్చినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ డిబ్రిజ్ ని తీసుకొచ్చి పూర్తిగా ఈ చెరువులో వేస్తున్నటువంటి పరిస్థితి. ఆ చెరువులో వేయడమే కాకుండా పూర్తిగా వాటిని జేసీబీల సహాయంతో చదును చేస్తున్నట్లు కూడా హైడ్రా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మొత్తం నలుగురు మీద ఇప్పటికే ఇప్పుడు హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇటు రాయదుర్గం పిఎస్ లో చెరువు కబ్జాకు పాల్పడినటువంటి వ్యాపారవేత్త శ్రీధర్ రావు మీద కేసు నమోదు చేశారు. సో ఏదైతే పూర్తిగా ఆక్రమణలకు గురైందని చెప్పవచ్చు. దాదాపు 37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు ఒకప్పుడు పూర్తిగా ఇక్కడ తాగునీటి అవసరాల కోసం స్థానికులు ఉపయోగించినటువంటి ఈ చెరువు కాలక్రమేణా కుచించుకుపోయింది. సో దీన్నే నానక్రామ్ కూడా చెరువు అని అంటారు. సో ఈ చెరువు ఆక్రమణలకు గురై చుట్టుపక్కల భారీ భవనాలు, విల్లాలు, అపార్ట్మెంట్లు కూడా వెలిసాయి. కొంతమంది ఇక్కడ ఫామ్ హౌస్లు కూడా వెలిసినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు మనం చూస్తున్నాము రాత్రికి రాత్రి ఇటీవల కాలంలో గత 2-3 రోజుల నుంచి మట్టి కుప్పలను తీసుకొచ్చి వేసి పూర్తిగా వాటిని చదును చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని హైడ్రా అధికారులు గుర్తించారు. సో ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో ప్రస్తుతం ఏదైతే కేసు కూడా నమోదైంది. సో ఏదైతే ఈ ఆక్రమణలకు పాల్పడుతుంది ప్రముఖ వ్యాపారవేత్త శ్రీధర్ రావు అంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా గుర్తించారు. సో శ్రీధర్ రావు మీద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే శ్రీధర్ రావు మీద అనేక ఆక్రమణలకు సంబంధించి అనేక కేసులు కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హైడ్రా కూడా సీరియస్ అయింది. సో ఎలాంటి వారైనా వ్యాపారవేత్తలైనా ఎవరైనా బడాబాబులైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ కూడా హైడ్రా అధికారులు, హైడ్రా చీఫ్ రంగనాథ్ ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. సో ఇటీవల కాలంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అనేక ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు, చెరువులను కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఆక్రమణలకు గురైనటువంటి నిజాంపేట్ చెరువు కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇటు మాదాపూర్లో ఉన్నటువంటి ఆ చెరువులు కానివ్వండి, వాటన్నిటిని కూడా ఇటు అధికారులతో కలిసి పరిశీలిస్తున్నారు. సో ఆ చెరువుల్లో నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో సో వాటి మీద సర్వే రిపోర్ట్ పూర్తిగా వచ్చేంత వరకు ఎలాంటి నిర్మాణాలు చేయొద్దంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే దాదాపు 37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి భగీరథమ్మ చెరువు దాదాపు ఇప్పటికే 17 ఎకరాల వరకు పూర్తిగా కుచించుకుపోయినటువంటి పరిస్థితి. చెరువును చెరబడుతున్నటువంటి అక్రమ నిర్మాణదారులు ఎవరైతే ఉన్నారో వారి మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పటికే దాదాపు 4 మీద హైడ్రా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.